హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి రొయ్యల వడియాలు. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చూసేద్దాం. 1/2 కప్ పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పెద్ద ఆనియన్స్, కొత్తిమీర, 4 ఎండుమిర్చి, పచ్చిరొయ్యలు, అలాగే మసాలా దినుసుల కోసం 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 అనాస పువ్వు, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో 4 ఎండుమిరపకాయలు, అలాగే 1/2 కప్ పుట్నాల పప్పు కూడా వేసుకుని మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్లోకి అయితే తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం తీసుకున్న మసాలా సామాన్లన్నీ కూడా వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని అయితే ఇందులో వేసి మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ని వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి. అలాగే ఇందులో మనం క్లీన్ చేసి నరాలు తీసి పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. నేను పచ్చిరొయ్యలకి పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి స్టోర్ చేసుకున్నాను. అదే పచ్చిరొయ్యల్ని ఇక్కడైతే నేను డైరెక్ట్గా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఆ పచ్చిరొయ్యల్ని కొంచెం మెదుపుతో అయితే కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మనం కలుపుకోవాలి. మీకు కావాలనిపిస్తే మిక్సీ జార్లో కూడా వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇలా చేత్తో పిసకడం వల్ల పచ్చిరొయ్య అనేది కొంచెం కొంచెంగా ఉంటుంది. దాని ఫ్లేవర్ అయితే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. నచ్చని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం ప్రాన్స్ని మెదిపి కచ్చపచ్చగా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇందులో మీకు స్పైస్ కానీ సాల్ట్ కానీ ఏమైనా సరిపోలేదనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు ఇలా పిండి కలిపేటప్పుడు ఏమైనా గట్టిగా అనిపించినట్టయితే కొంచెం వాటర్ వేసి లూజ్ అయితే చేసుకోండి. లేదు మీకు ఏమైనా పల్చన అయ్యింది అనిపిస్తే కొంచెం 1 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసుకుని మిక్స్ అయితే చేసుకోండి. మనం వడల్ని ఏ విధంగా అయితే నొక్కుతామో అదే విధంగా మనం వడలు నొక్కునైతే మనం వడియాలుగా వేసుకోవాలి. మనం వడల పిండి ఎలా అయితే కలుపుకుంటామో దీనిని కూడా అలాగే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న ఉండలా అయితే చేసుకుని వడల్లా అయితే నొక్కుకొని మనం వేడి నూనెలో అయితే వేసుకోవాలి. మనం పక్కన ఒక బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని మనం వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక సిమ్లో అయితే పెట్టుకుని మనం చేసుకున్న వడియాలను అయితే ఇందులో వేసుకుని వేయించుకోవాలి. మీరు హైలో పెట్టి వేయించుకున్నట్టయితే ఇవి త్వరగా కలర్ అయితే చేంజ్ అయిపోయి లోపల కూడా కుక్ అవ్వవు. కాబట్టి సిమ్ ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి. అలాగే వడియాలు వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకండి, వడియాలు అనేవి విరిగిపోతాయి. నాకు తెలిసి చాలా వరకు ఈ రెసిపీ అయితే తెలియదని అనుకుంటున్నాను. మీ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే వడియాలు వేగుతున్నప్పుడు గరిటె పెట్టి జస్ట్ ఇలా లైట్గా అయితే ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల వరకు మనకి వడియాలు అనేవి కుక్ అవుతాయి. రొయ్యలతో ఎప్పుడు ఫ్రైస్ కర్రీస్ కాకుండా ఇలా కూడా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ రెసిపీని అయితే ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. రొయ్యలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూపించండి. ఖచ్చితంగా మళ్ళీ అడిగి మరీ తింటారు. ఇప్పుడైతే మనం ఈరోజు చేసిన రెసిపీ రొయ్యల వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ రొయ్యల వడియాల్ని మీరు కావాలనుకుంటే స్నాక్లా అయినా తినొచ్చు. లేదంటే వేడి వేడి వైట్ రైస్లో రసం వేసుకుని ఈ వడియాల్ని నంచుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.